హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డిఎస్సి 1:1 జాబితాలో ఉన్న అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు అయితే ఫోన్ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఎవరికి ఎప్పుడు కాల్ వస్తుంది, అదేవిధంగా రేపు సీఎం ప్రోగ్రామ్కి వెళ్ళేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద మనం ఒకసారి మాట్లాడదాం. ముందుగా అయితే మనకు స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయిన వారికి కాల్స్ వస్తాయి. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం వరకు ఎస్జిటి క్యాండిడేట్స్కి కూడా కాల్స్ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఒకవేళ కాల్ రాకపోతే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 100% కాల్ వస్తుంది. ఇంకొకటి 1:1 మెరిట్ లిస్ట్ అనేది ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు మనకు వెబ్సైట్లో, జిల్లా వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి 3 గంటల వరకు. సో ఫ్రెండ్స్, ఇక రేపటి ప్రోగ్రామ్కి ఏ విధంగా ప్లానింగ్ ఉండాలంటే, వాళ్ళు ఇచ్చే లొకేషన్కి రేపు ఉదయం 7:30 వరకు మనం ఆ లొకేషన్కి వెళ్ళాలి. మనతో పాటు 5 పాస్ ఫోటోలు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత జిల్లాలో అంటే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఐడి కార్డు ఇవ్వడం కావచ్చు, గేట్ పాస్ ఇవ్వడం కావచ్చు, మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీద కూడా ఫోటో కావాలి. కాబట్టి దాని కొరకు ఒక ఫోటో, అట్లా వాళ్ళ అవసరాల కొరకు మనకు 5 ఫోటోలు తెమ్మన్నారు. పాస్పోర్ట్ ఫోటోలు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ 10 నుంచి 11 గంటల మధ్యన జిల్లాలోనే జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు ప్లస్ ఒక పీసీ ప్లస్ రూట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్లు వీళ్ళంతా కలిసి మీతో పాటు వాహనంలో వస్తారు. మీరు ఎక్కడ ఫుడ్ గిన మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత సీఎం ప్రోగ్రామ్ 4 గంటలకు ఉంటుంది. అక్కడ కొంతమందికి మాత్రమే, అంటే కొన్ని జిల్లాల నుంచి టాప్లో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్కి సో ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఒక ఇద్దరికి, ఎస్సీ నుంచి ఒక ఇద్దరికి, ఎస్టీ నుంచి ఒకరికి, ఎట్లా అంటే ఈ విధంగా కొందరికైతే సీఎం గారు ఈ పత్రాలను అందజేస్తారు. ఆ తర్వాత అక్కడే మనకు 60 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 60 కౌంటర్లలో వివిధ జిల్లాలకు సంబంధించి, అంటే జిల్లాకు ఒక కౌంటర్ ఉండే అవకాశం ఉంది, 2 కౌంటర్లు. కాబట్టి ఆ కౌంటర్లలో మనకు జిల్లాధికారులు, ఇతర అధికారులు మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తారు. తర్వాత గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వాళ్ళతో పాటు ఒక పర్సన్ అయితే తీసుకెళ్ళవచ్చు. ఇక పేరెంట్స్ విషయం గురించి అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సాయంత్రం వరకు ఆయా జిల్లాలో ఏదైనా ఇంకా మనకు ప్రెస్ నోట్ వస్తే ఇన్ఫర్మేషన్ చెప్పలేము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఏ డిస్టిక్లో అంటే ఇక్కడ ఆసిఫాబాద్, కొమరం ఆసిఫాబాద్ డిస్టిక్లో. సో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్ టు ద హోనరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్. సో చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్కి పోయే వారికి సంబంధించిన వాళ్ళకు డ్యూటీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ జి హనుమంతు ఎంఈఓ, దీని ఫోన్ నంబరు, మండలు, ఇక లైజన్ ఆఫీసర్ అని, ఆ తర్వాత శ్రీనివాస్ ఎస్జిటి ఎంపీపీఎస్ నంగేపల్లి, ఇతను అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్. అట్లా మనకు ఇట్లా సిర్పూరు, జైనూరు, రెబ్బెన, ఆసిఫాబాద్, కోట్ల, వాంకిడి, ఇట్లా ఆఫీసర్లను అయితే కేటాయించడం జరిగింది. సో వీళ్ళని ఎప్పుడంటే ఇండివిజువల్స్ ఆర్ హియర్ బై రిక్వెస్ట్ టు రిపోర్ట్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ డిఈఓ ఆసిఫాబాద్. డిఈఓ ఆఫీసాబాద్ ఆఫీస్కి 8 PM రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి, అంటే ఈరోజు రాత్రి 8 గంటలకు అక్కడికి రావాలని వీళ్ళకి ఆర్డర్స్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనకు 8 PM లోపు అందరికీ కాల్స్ వచ్చేస్తాయి, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. రేపు ఉదయం 7:30కు మీరు మీ జిల్లా డిఈఓలు ఎక్కడైతే చెప్తారో అక్కడ ఆఫీస్లో అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇది మనకు జోగులాంబ గద్వాల్ సంబంధించి ఇక్కడ కూడా ఏం చేశారంటే, నేమ్ ఆఫ్ ద జిహెచ్ఎం టు యాక్ట్ మండల్ లైజన్ ఆఫీసర్ సురేష్ ఎంఈఓ ఓవరాల్ సూపర్వైజ్ చేయాలి. నా ఫోన్ నెంబరు రమేష్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఓవరాల్ సూపర్వైజర్. ఆ విధంగా మనకు అందరికి వాళ్ళకైతే లైజనింగ్ ఆఫీసర్గా డ్యూటీస్ అయితే కేటాయించారు. సో ఇక్కడ చూస్తే ఆ పేజ్లో కంటిన్యూగా చూస్తే ఇది నిన్న వచ్చింది ఫ్రెండ్స్, నిన్న 7వ తారీఖు నాడు ఇచ్చింది. ఇక్కడ ఇన్స్ట్రక్టెడ్ టు పికప్ డిఎస్సి 2024 candidate from respective mandals and neighbor mandals and attend Honorable Chief Minister meeting conducted at LB Stadium on 9th without fail. So meeting with collector and district magistrate and 8 at 4 PM. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు కలెక్టరు మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్తో మీటింగ్ ఉంది. దాన్ని కూడా వీళ్ళు అటెండ్ కావాలని ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా 9th నాడు ఎల్బీ స్టేడియంలో ఉన్న ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి వీళ్ళకు సూపర్వైజ్ చేయడానికి, దాన్ని మానిటరింగ్ చేయడానికి వీళ్ళకైతే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, మనం 3 అనగా కొన్ని జిల్లాలో 3 గంటలకు, కొన్ని జిల్లాలో 4 గంటలకు మనకు 1:1 జాబితా ఆ డిఈఓ వెబ్సైట్లో పీడిఎఫ్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో అందరికీ ఫోన్ కాల్స్ వస్తాయి, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 100%. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటికున్న మనకు లేటెస్ట్ అప్డేటు.
సో ఫ్రెండ్స్, ఇక మన ఈ డిఎస్సి కావచ్చు, ఇది అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.